మా హస్బెండ్ పని మీద వేరే ఊరు వెళ్తే ఇంకా మా మమ్మీ, మా పిల్లలు, నేను అందరం కలిసి చర్చ్కి వెళ్ళి మార్నింగ్ సర్వీస్ చూసుకొని ఇంక ఇంటికైతే వచ్చామండి. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వచ్చారు. ఈ అమ్మమ్మకి ఎలాగంటే ముగ్గురు కొడుకులను, నలుగురు ఆడపిల్లలు, ఇంకా ఉన్న ఇద్దరు మగపిల్లల్ని కూతురి బిడ్డలకి ఇచ్చి పెళ్లి చేసింది. సో ఇంకా వాళ్ళందరూ తెనాల్లోనే ఉంటారండి మ్యాక్సిమం. ఇద్దరు కొడుకులు ప్లస్ వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ కోడళ్ళు, అంటే ఒకవైపు కోడళ్ళు ఒకవైపు మనవరాళ్ళు అవుతారు కదా, ఇంకా వాళ్ళందరూ మ్యాక్సిమం తెనాల్లోనే ఉంటారు. సో ఇంకా వచ్చి అందరినీ కవర్ చేసుకొని వెళ్తుంది. ఇంకా వాళ్ళ కోసం అయితే చిక్కుడుకాయలు అయితే తీసుకొని వచ్చింది అమ్మమ్మ. మాకు ఇంకా ఉన్న వాళ్ళందరికీ అన్నీ వేరువేరుగా కవర్స్లో తీసుకొని వచ్చింది. ఇంకా చర్చ్ చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు వచ్చినప్పుడే టీవీ పెట్టుకున్నారండి. వీళ్ళు టీవీ పెడితే చాలు ఇంకా షారోన్ అక్కడే నిలబడి ఉంటుంది. ఎంతసేపు వెళ్ళి కూర్చో అని చెప్పినా కూడా అసలు వినిపించుకోదు. అందుకే అసలు నేను టీవీ పెట్టడం కూడా మానేశానండి. ఓన్లీ ఆఫ్టర్నూన్ రూతు లంచ్ టైం అప్పుడు వస్తుంది కదా, అప్పుడు కేవలం ఆ టైంలో ఆఫ్టర్నూన్ ఒక ½ అన్ అవర్ పెడుతున్నా, ఇంకా తర్వాత తీసేస్తున్నా. కూర్చోమంటే బలవంతంగా ఆ చివరి చైర్లో కూర్చుంటుంది, మళ్ళీ అదే ప్లేస్లో పోయి నిలబడుతుంది. అసలు ఈ పిల్లకి ఇంత టీవీ పిచ్చి అయిపోయిద్దని అసలు అనుకోలేదు. ఇంకా అందుకే అసలు మానేసాం టీవీ మ్యాక్సిమం. ఇంకా మా అమ్మమ్మకైతే చెప్పా కదండి, ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి, మా దగ్గరికి రా అని. సో ఇంకా వాళ్ళు ఫోన్ చేశారని ఇంకా ముందు వాళ్ళకి ఇచ్చేసి వద్దామని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ వచ్చేసింది. ఇంకా మా మమ్మీ వచ్చినప్పుడు అయితే ఇంకా మ్యాక్సిమం టైం అంతా వంట రూమ్లోనే ఉంటుందండి. మ్యాక్సిమం వంట రూమ్లోనే ఉండి ఇంకా వంట పని చూసుకుంటూ ఉంటుంది. నాకు కొంచెం రెస్ట్. ఇంకా మా మమ్మీ వచ్చినప్పుడు అన్ని డోర్స్ ఎందుకు క్లోజ్ చేసామంటే ఎదురుగా చర్చ్ ఉంటుంది కదండి, నోవా చర్చ్ మా ఇంటి ఎదురుగా. ఇంకా చర్చ్ నుంచి ఫుల్ సౌండ్స్ వస్తుంటాయి ఇంట్లోకి. వాళ్ళ చర్చ్ అయిపోయేసరికి 2-3 అవుద్ది, ఇంకా బాగా లోపలికి వినిపిస్తాయని ఇంకా డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకుంటాం. ఇంకా మా మమ్మీ ఇంకా పనులన్నీ చూసుకుంటుంది కాబట్టి ఇంకా నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పాటలు పాడుకోవడం, కొన్ని వీడియోస్ చేసుకోవడం చేశాను మా పిల్లలతోటి. ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ పని చూసుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళారు మా వారు. వెళ్ళి అక్కడ పార్టీ చూసుకొని, చిన్న బాబుది బర్త్డే పార్టీ అంట, ఇంకా అది చూసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు మళ్ళీ మా కోసం భోజనం పంపించారు. అలాగే వాళ్ళ తాతగారు ఇలా పిల్లోస్ కుడతారంట అండి, చేస్తారో ఏదో సంథింగ్, మాకు కూడా 2 పిల్లోస్ ఇచ్చి పంపించారు. మా హస్బెండ్ లేరని కొంచెం టెన్షన్ పడ్డా, కానీ ఇంకా మా మమ్మీ అనుకోకుండా వచ్చింది కాబట్టి ఇంకా నాకు కొంచెం ఫ్రీగా ఉంది. ఇంకా కొద్దిసేపు నేను చదువుకొని ఇంకా